మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ నూతన దినం కొరకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మనల్ని క్షేమంగా కాపాడి ఆయురారోగ్యం ఇచ్చి భద్రపరిచి ఉదయకాలంలో ఆయన వాక్యాన్ని ధ్యానించే కృపను మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఇది నాది వాక్య ధ్యానముగా మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను. ఈ వాక్యము మనకి యేసుక్రీస్తు దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఏమని అంటే, మీలో ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసిన ఎడల, దేవునిని వేడుకునే ఎడల, దేనిని గురించి అయినను దేవుని వేడుకునే ఎడల, భూమి మీద ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను. యేసయ్య చెప్తున్న మాటలు ఇవి. మీలో ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసిన ఎడల, మీరు చేస్తున్నారని మేము విశ్వసిస్తున్నాము. చేయకపోతే ఇక నుండైనా చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని ఇద్దరు కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తే ఏమవుతుందట, పరలోకమందున తండ్రి విని వారు ఏమి అడుగుతున్నారో అది వారికి అనుగ్రహిస్తారట. ఇంత గొప్ప వాగ్దానం చేసిన దేవునికి మనము ప్రార్థన చేయకుండా ఉంటే మనదే నష్టం అవుతుంది. మనకే అది మంచిది కాదు. ప్రార్థన చేసి జయం పొందాల్సిన వారమై ఉన్నాం. ప్రార్థన చేసి సాతాను శోధనను జయించవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేసి సమృద్ధిని పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. మనం ఏది అడిగినప్పటికీ పరలోకమందున తండ్రి మన మనవులను విని వాటిని మనకు అనుగ్రహిస్తారని యేసయ్య చెప్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు మొరపెట్టుకుందాం. ఏమైనా అవసరత ఉందా? మొరపెట్టుకుందాం. పిల్లల చదువుకు అవసరమైనదా? మొరపెట్టుకుందాం. ఇద్దరు ఏకీభవించి మొరపెట్టుకోవాలి. వాళ్ళ వివాహాల విషయమై ఏమైనా ఎదురు చూస్తున్నారా? మీరు ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేయాలి. వాళ్ళ భవిష్యత్తు కొరకు, వాళ్ళకి మంచి భాగస్వాములు దొరకట కొరకు, వారికి ఉద్యోగ అవకాశాలు దొరకట కొరకు, లేకపోతే కుటుంబ వ్యక్తుల్లో క్షేమం కలుగుట కొరకు, దేని నిమిత్తము ఇద్దరు ఏకీభవించిన ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున తండ్రి ఆ మనవులు విని తప్పకుండా వాటిని నెరవేర్చును అని యేసయ్య చెప్తున్న మాటలు మనం గ్రహించుకుందాం, మనం జ్ఞాపకం ఉంచుకుందాం. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. తప్పకుండా కుటుంబ ఆరాధనలు చేయండి. పిల్లలు దగ్గర లేకపోయినా భార్య భర్తలైనను ప్రార్థన చేయండి. లేకపోతే మిత్రులతో కలిసైనను ప్రార్థన చేయండి. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున తండ్రి తప్పగా వారి జవాబులు ఇస్తాడు. తప్పగా వారి మనవులను ఆలకిస్తాడు. తప్పగా వారి అవసరతలను ఈ వాక్యం ద్వారా తీర్చబడుతుందని మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి మనం తప్పకుండా దేవునికి విజ్ఞాపన చేద్దాం. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు వాటిని నెరవేర్చే దేవుడని మనకు వాగ్దానం చేసిన దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాం నాయన. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రములు. ఈ ఉదయ కాలంలో మీరు మాకు ధ్యాన వాక్యంగా ఇచ్చిన నాయన ఈ మత్తయి సువార్తలో భాగము కొరకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. యేసయ్య, మీరు మాకు తెలియజేసిన ఈ వాక్యమును తండ్రి నాయన మా ప్రభువా మేము అనుసరించే జ్ఞానం దయచేయండి ప్రభువా. వింటున్న బిడ్డలు నాయన వారి కుటుంబాల్లో నాయన ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసి వారి కుటుంబ అవసరతలను పొందినట్లుగా చేయండి నాయన. వారి బిడ్డల క్షేమము పొందినట్లుగా చేయండి నాయన. వారి బిడ్డల అవసరతలు తీర్చబడినట్లుగా, వారి విజ్ఞాపన చేయనట్లుగా మీరు కృప చూపండి నాయన. వారిని చుట్టుముట్టిన సమస్యలను విడిపోనట్లుగా వారి ఇరువురు ఏకీభవించి ప్రార్థన చేయలాగిన మీరు అద్భుత కార్యం చేయండి దేవా. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. దేవా, ఈ ఉదయ కాలం కొరకు మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మీకు ప్రార్థన చేయ వారందరి మనవులు ఆలకించి మీరు జవాబు ఇవ్వబోతున్నందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.